పవన్ కళ్యాణ్ డొక్క సీతమ్మ సీతమ్మ పేరు పెడదాం. అవును అవును ఇప్పుడైతే అది తన పార్టీ అధికారంలోకి వస్తే పెడదాం అనుకున్నారు. అది అవును ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి అన్న క్యాంటీనే కంటిన్యూ చేస్తారేమో, ఆయన అబ్జెక్షన్ చేయకపోవచ్చు, అట్లాగే ఉంటాయి. ఇప్పుడు మోడీ గారి పథకాలు చూసుకుంటే ప్రధాని ఆవాస్ యోజన, ప్రధాని అనే ఉంటుంది ప్రతి దానికి. అక్కడ ఎవరో పేర్లు అయితే ఇంతకుముందు మీరు అన్నట్టు రాజీవ్ ఇలా పెట్టుకునేవారు అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు, ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ. కానీ ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే లేదంటే ప్రాంతీయ పార్టీల్లోనే మాత్రమే ఎందుకు వాళ్ళ పెట్టుకుంటారు? ఇలాగే చేసుకోవచ్చు కదా వాళ్ళు కూడా, పిఎం సీఎం సంస్థాగత రీతిలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కూడా పెద్దానికి రాజీవ్ ఇంద్రుల పేర్లే పెట్టారు, గాంధీనో నెహ్రూనో ఇవే పేర్లు పెడతారు. అది వాళ్ళ ఫార్ములా. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీకి అది ఇష్టం ఉండదు. ఓవరాల్ గా ఒకటో రెండో పేర్లు వచ్చినాయి అంటే మోడీ గ్యారంటీలు ఇలాగ అన్నారు తప్ప పథకానికి పేరు లేదు. వాజ్పేయి పేరు ఒకటి ఒక పథకానికి, తర్వాత శ్యామప్రసాద్ ముఖర్జీ పేరు, అట్లాంటివి పెట్టుకొచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళ పార్టీ సైద్ధాంతిక మూలాలు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కొన్నిటికి పెట్టారు అంతే. బాంబే కాలనీ, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన, ఇట్లాగా. అంటే ఇప్పుడు అప్పటి బాంబే కాలనీ ఇప్పటికి కూడా అట్లాంటివి ఉంటాయి. అంటే ఏది వాళ్ళు ఏంటి మన చరిత్రలో ఉన్నటువంటి నాయకుల పేర్లని మెన్షన్ చేస్తారు.